7-10 వయసులో ఇంకా సూపర్ స్టార్గా వెలగడం అంటే చిన్న విషయం కాదు. కానీ మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి తనదైన స్టార్డంతో దూసుకుపోతూ ఉన్నారు. ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు. 50 ఏళ్లకు పై సినీ పరిశ్రమకు చేసిన సేవల్ని గుర్తింపుగా భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోబోతున్నాడు మమ్ముట్టి. మమ్ముట్టి ఈ పేరు తెలుగు ఆడియన్స్ కు కూడా బాగా తెలుసు. మమ్ముట్టి యాక్ట్ చేసిన మలయాళ సినిమాలు ఎప్పటి నుంచో తెలుగులోకి డబ్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఓటీటీ యుగంలో మరింత దగ్గరవుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మాలీవుడ్ లో మమ్ముట్టి చేసిన ప్రతి ప్రయోగం కూడా ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించింది. ఇలాంటి పాత్రలు సినిమాలు మమ్ముట్టికి మాత్రమే సాధ్యం అనే మాటలు వినిపించాయి. వయసు మీద పడుతున్న మమ్ముట్టి అస్సలు తగ్గనంటున్నాడు. ఎంత రిస్కీ సీన్స్ చేయటానికైనా సిద్ధపడుతూ ఉండటం మిగతా నటీనటుల్లోనూ స్ఫూర్తి నింపుతోంది. మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి పానపరంబిల్ ఇస్మాయిల్. 1951లో కేరళలో వైకోం సమీపంలో ఉన్న చంపు గ్రామంలో మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చి మలయాళ సినీ పరిశ్రమలో తిరుగులేని నటుడయ్యారు. తనదైన పాత్రలు పోషించి మహానటుడిగా ఎదిగారు. 1992లో కె విశ్వనాథ్ తెరకెక్కించిన స్వాతి కిరణంతో తొలిసారి తెలుగు తెరపై మెరిశారు. ఆ తర్వాత యాత్ర బయోపిక్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథలో భాగమయ్యారు. వైఎస్ఆర్ పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. తన సుదీర్ఘ ప్రయాణంలో మమ్ముట్టి ఎన్నో అవార్డులు గౌరవాలు అందుకున్నారు. 3 సార్లు జాతీయ ఉత్తమ నటుడిగా నిలబడ్డారు. 11 సార్లు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు. 1998లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.